హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు చూసిన తర్వాత లాస్ట్ వరకు మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, వీడియోకి హైప్ ఇవ్వండి. ఎందుకంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చాలామంది అడిగారు దీని గురించి. నేనైతే మన ఒక షార్ట్ అయితే పెట్టాను. నాకైతే హెయిర్ ఫాల్ అవుతూ ఉండేది, ఇప్పుడైతే స్టాప్ అయింది. ఆ సొల్యూషన్ మీకు కూడా చెప్పాలని చాలామంది అయితే చెప్పు అని చెప్పారు. నాకు ఎలా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందంటే ఒక 5 months బ్యాకే స్టార్ట్ అయింది. జెట్ స్పీడ్లో అయితే హెయిర్ ఫాల్ అవ్వడం మొదలుపెట్టింది. ఎలా అంటే నేను మార్నింగ్ స్నానం చేశాను అనుకోండి, ఈవినింగ్కి ఇలా రాలేదు. చూస్తున్నారు కదా ఇమేజ్. నేను ఊరికే హ్యాండ్ ఇలా అంటే ఇంత రాలేదు. మార్నింగ్ స్నానం చేసి ఈవినింగ్కే ఇలా రాలేదు. అంత జెట్ స్పీడ్లో రాలేదు. అది నేను ఒకవేళ హ్యాండ్ వాష్ చేసుకొని ఇలా అన్నాను అనుకోండి, నూరు వచ్చేటివి చేతులకి. అంత ఎక్కువగా రాలేదు. ఆ తర్వాత నేను ఏం యూజ్ చేశాను అనేది ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ వచ్చేసి నాకు ఈ 5 months నుంచినే హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టింది. నేనేమనుకున్నానంటే బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా, నైట్ పొగులు ఎక్కువ నిద్ర ఉన్నది కాబట్టి హెయిర్ ఫాల్ ఏమో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మేము ఈ కొత్త ఇంటికి అయితే వచ్చాం. ఇక్కడ వాటర్ అయితే సెట్ కాలేదు, అందుకే హెయిర్ ఫాల్ అవుతుందేమో అనుకున్నా. ఫస్ట్లో అయితే పట్టించుకోలేదు. వస్తూ ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం మొదలుపెట్టింది. అప్పుడే కొంచెం భయమైంది. ఆ భయంతో ఫుల్ టెన్షన్ ఉంటుంది కదా, హెయిర్ ఫాల్ రాలుతోందని. ఆ టెన్షన్తో ఇంకా ఎక్కువ రావడం మొదలుపెట్టింది. ఇంకా మనకైతే పెళ్ళే కాలేదు. ఇలా రాలితే తమ్నేల్లో మీరు ఫోటో చూశారు కదా, వచ్చే బిగ్ బాస్ సీజన్ 10కి ఇలా కనిపిస్తానేమో అని నాకు అసలు భయం ఎత్తుకునింది. నిజంగా చెప్తున్నా. వెంట్రుకలు రాలే వాళ్ళకే తెలుసు ఆ భయం ఎలా ఉంటుందో. నేను ఈ 3 months చూసా. ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ పోయి అక్కడికి వెళ్ళి మేము స్వయంగా చూసాం, ఇది యూజ్ చేస్తే మీ వెంట్రుకలు ఇలా పెరుగుతాయి అలా పెరుగుతాయి అని చెప్పారు కదా, అది కూడా యూజ్ చేశా. పేరైతే చెప్పను, నో యూజ్. ఆ తర్వాత వచ్చేసి 10 ఇంగ్రీడియంట్స్ ఉంటాయని రూ. 1000 షాంపూ, 1200 షాంపూ, 1800 షాంపూ, ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూజ్ చేయడం మొదలుపెట్టా. అది న్యూ యూజ్. ఇక్కడ నేను తప్పు ఎక్కడ చేయడం మొదలుపెట్టానంటే, ఫస్ట్ అయితే నేను ₹1 షాంపూనే వాడేటోని. ఈ ఇంటికి వచ్చిన తర్వాత అదే బాటిల్ అయింది. ఆ బాటిల్ యూజ్ చేయడం వల్ల నాకైతే సెట్ కాలేదని ఆ తర్వాత అర్థమైంది. ఫస్ట్ బాటిల్ యూజ్ చేసేవాడిని. ఆ తర్వాత హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. ఈ సెట్ కాలేదేమో అని ఆ తర్వాత రేట్ ఎక్కువ పెంచా. ₹1000, 1200, 1800, 2000 వరకు వెళ్ళాయి. అవన్నీ యూజ్ చేసినా కూడా నో యూజ్. ఆ తర్వాత నాకే చిరాకేసి ఫస్ట్లో ఏదైతే యూజ్ చేసేటోనో ₹1 షాంపూ అదే యూజ్ చేయడం మొదలుపెట్టా. ఈ ఇంటికి వచ్చిన తర్వాత బాటిల్ అయింది. ఫస్ట్లో అయితే ₹1 షాంపూ యూజ్ చేసేటోని. ఇప్పుడు మళ్ళీ ఆ ₹1 షాంపే యూజ్ చేయడం మొదలుపెట్టా. అదే క్లినిక్ ప్లస్. ఇక్కడ అసలు చూడండి ఇదే. ఇన్ని షాంపూలు ఇన్ని ఆయిల్లు వాడిన తర్వాత కూడా హెయిర్ ఫాల్ తక్కువ కాకపోతే మనిషికి చిరాకు వస్తుంది. అందుకే ఆ చిరాకులోనే ఫస్ట్ ఏదైతే ₹1 షాంపూ వాడానో దాన్నే వాడడం మొదలుపెట్టా. పోతే పోనీలేని 1 month వాడా, సెట్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక్కటి కూడా రావడం లేదు నాకైతే హెయిర్ ఫాల్. మీరు కూడా ఒకసారి ఒకవేళ ఫస్ట్ ₹1 షాంపూ వాడి ఆ తర్వాత వేరే దానికి షిఫ్ట్ కనుక అయ్యింటే ఫస్ట్ ఏదైతే వాడుతున్నారో దాన్ని యూజ్ చేసి చూడండి, ఖచ్చితంగా తగ్గుతుంది. నాకైతే తగ్గింది. ఇప్పుడైతే అస్సలు రాలడమే లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.